నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోలాహలంగా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారాలు. సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దూకుడు పెంచిన ఇరు పార్టీల అభ్యర్థులు. ఈ నెల 11న చిలకలూరిపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి తరలి రావాలని కోరిన కావటి మనోహర్. నాదెళ్ల గ్రామంలో టీడీపీ కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం. అభివృద్ధి సంక్షేమం కావాలంటే టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి. గణపవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మనోహర్. సంక్షేమ పథకాలు ఇంటికి చేరాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరిన కావటి. 21-22 వార్డుల్లో పత్తిపాటి వెంకట కుమారి ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను అడిగిన కుమారి. ఈ నెల 12న పట్టణంలో రజక కాలనీలో వేంచేస్తున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు. ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు. పేదల కష్టాలు తీరాలంటే రాష్ట్రంలో వైకాపా పోవాల్సిందే అన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు. ఒక చేత్తో 10 రూపాయలు సంక్షేమానికి ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు వారి నుండి లాక్కున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో నెరవేర్చని హామీల సంగతి కూడా చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. గత ఎన్నికల్లో ప్రజలకు నవరత్నాలతో పాటు 131 వరకు ఇచ్చిన హామీల గతి ఏమైందో అందరికీ తెలుసన్నారు పత్తిపాటి. గురువారం నాదెండ్ల మండలం తుబాడు నాదెండ్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పత్తిపాటికి అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. వారందరికీ తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించిన అనంతరం మాట్లాడిన పత్తిపాటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను సహా అన్ని కులాల్ని మతాలు జగన్ రెడ్డి 5 ఏళ్లు మోసం చేస్తూనే ఉన్నారని దుయ్యబట్టారు. తిరిగి మళ్లీ మోసం చేయడానికి సిద్ధమని వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు కూడా ఆలోచించాలని, కష్టాల నుండి బయటపడాలన్నా, ధరలు తగ్గాలన్నా, కోతలు బిల్లుల బాధలు లేని కరెంటు రావాలన్నా, పేదలకు రద్దు చేసిన పథకాలన్నీ తిరిగి కావాలన్నా వైకాపాను పాతంలోకి పాతేయాలని పిలుపునిచ్చారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్లీ ఓట్లు అడుగుతారని చెప్పిన వ్యక్తి అదే మాఫియాకు కింగ్ గా మారి ఓట్లు అడగడానికి సిగ్గుండాలని మండిపడ్డారు పత్తిపాటి. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరూ ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాలనలో నేను సంతోషంగా ఉన్నాను అన్నవారు ఒక్కరు కూడా లేరు. ఈరోజు చూస్తున్నాం మనం వృద్ధాప్య పెన్షన్, వితంతువుల పెన్షన్ 4 ఏళ్ళు పెంచడానికి మనసు జగన్మోహన్ రెడ్డికి 28-29లో పెంచుతానంటే 250 మీరు ఆయన జీవన డబ్బులు ఇచ్చినట్టుగా బాధపడతా ఉన్నాడు. నువ్వు దోచుకున్న మద్యం డబ్బులు ఇవ్వచ్చు కదా. దోచుకున్న మద్యం పేదవాడి కష్టం, పేదవాడి శ్రమని నాసిరకం మద్యం ద్వారా దోచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందుకనే పెన్షన్ 4,000 ఏప్రిల్ నుంచే ఇవ్వాలని చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి ఏ విధంగా మీకు అనుమానం రావచ్చు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి దొంగల ముఠాకి అక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ దొంగల ముఠానే. మంచోళ్ళు ఎవరు లేరు. మంచోళ్ళంతా బయటకు వచ్చేసారు. మన ఎంపీ కూడా అట్లా బయటకు వచ్చాడు. అవినీతి జరిగే కాడ, గౌరవం లేని కాడ, మోసం చేసే కాడ, అబద్ధాలు చెప్పే కాడ ఉండకూడదని బయటకు వచ్చాడు. విద్యార్థులు మోసం చేశారు. డిఎస్సీ అని, జాబ్ క్యాలెండర్ అని. డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. విద్యార్థులు నిరుద్యోగులు అయిపోయారు. 25% నిరుద్యోగులు అయిపోయారు. ఈరోజు చదువుకొని పూర్తయిపోయి ఆడ బిడ్డలను మోసం చేశారు. అభయాస్తం డబ్బులు రాజేశారు. డోక్రా డబ్బులు ఏం చేశారో తెలియదు. డోక్రా రుణాలు ఇప్పించాలంటే లంచాలు ఒక్కొక్క సభ్యురాల దగ్గర 1000 నుంచి 3000 వసూలు చేశారు. గ్రామంలో, పట్టణంలో అయితే 5,000, 6,000 ఒక్కొక్క సభ్యురాల దగ్గర వసూలు చేశారు. ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులు డబ్బులు మాయం చేశారు. నాసిరకం మద్యం మాత్రం బజారుకు పంపిణీ చేసి పేదవాడి ప్రాణాలు పెరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రముఖ్య మీద ఫోటో అయిందని అనుకున్నాం. అదేవిధంగా ఇంటి మీద ఆయన బొమ్మ అయిందని అనుకున్నాం మనం. ఈ రోజు నిజస్వరూపం బయటపడింది. టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. అంటే మన ఆస్తులు కబ్జా చేసేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆల్రెడీ వచ్చింది. నిన్ననే రిజిస్టర్ ఆఫీసు కూడా సమాచారం వచ్చింది. డాక్యుమెంట్ లేనటువంటి రిజిస్ట్రేషన్ అంట. అంటే జగన్మోహన్ రెడ్డి కాజేసే కుట్ర చేశాడు. కబ్జా చేసేటువంటి చట్టం వచ్చింది. అందుకనే చంద్రబాబు గారు మొదటి సంతకం డిఎస్సి, రెండవ సంతకం టైటిల్ యాక్ట్ రద్దు.
టైటిల్ యాక్ట్ మోసాలు మాకు తెలుసు అన్నవాడు చేయొచ్చండి. మోసమేనా టైటిల్ యాక్ట్? మీ తాత ముత్తాతల ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడు. ఎవరిచ్చాడు నీకు ఆ రైట్ అని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. ఎవరిచ్చాడు? మీ తాతలు వేసుకోవాలి, మీ ముత్తాలు వేసుకో చేత అయితే. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు వేస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడం నీ ఆస్తి పెంచావా? ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇటువంటి పని చేయాల? 5 ఏళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రి. పాస్బుక్ శాశ్వతంగా ఉంటుంది, పొలం గట్ల మీద రాడు శాశ్వతంగా ఉంటాయి. ఈయన శాశ్వతమా ఈ రాష్ట్రానికి? 5 ఏళ్ళు ఉండిపోయేవాడికి నీకెందుకు ఇంత కోరికని నేను అడుగుతూ ఉన్నాను. ఆ విధంగా టైటిల్ యాక్ట్ తెచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి నాసిరకం మద్యం. రానున్న ఎన్నికల ధర్మ యుద్ధంలో గెలిచేది నిలిచేది ప్రజా సంక్షేమ ప్రదాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం నాదెండ్ల మండలంలోని గణపవరం, నాదెండ్ల, ఎడ్లపాడు మండల కేంద్రంలో శాసనసభ మండలి సభ్యులు మరి రాజశేఖర్, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, జ్ఞానేశ్వర ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్ సైదుతో కలిసి కావటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గణపవరం గ్రామానికి విచ్చేసిన నేతలకు పార్టీ నాయకులు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. నాయకులు పూలహారాలు వేయగా మహిళలు హారతులు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రచార విజయ రథంపై ఎక్కి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని కోరే పార్టీ వైఎస్ఆర్సీపీ అని, ఇదే విధంగా రానున్న కాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నకు అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. తమ గుర్తు ఫ్యాన్ గుర్తు అని ఈవీఎం మిషన్ పై వరుస నెంబర్ 1, 2 సార్లు నొక్కి పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని టీడీపీ నేత చంద్రబాబు మరోమారు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేందుకు తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి నేతల బూటకపు మాటల్ని నమ్మవద్దన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాన్ని తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న సంక్షేమ పథకాలను రూపొందించి అధికారం చేపట్టాక వాటిని పారదర్శకంగా అమలు చేశారన్నారు. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటన్నింటినీ 58 నెలల పాలన సమయంలో కులం, మతం, వర్గం, పార్టీ భేదాలు చూడకుండా అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి కుటుంబానికి కనీసం 4 పథకాలు తగ్గకుండా అందడంతో ఆర్థికంగా ఎదుగుదల, నివేశన స్థలాలు పంపిణీ, ఇంటి నిర్మాణంలో అస్థివంతులు అయ్యారని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని సచివాలయ వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా ప్రజల ఇంటి ముంగిటికే చేర్చారన్నారు. కోవిడ్ సమయంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థ దేశంలోని అత్యధిక సేవలు అందించిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తమకు మేలు చేసిన సీఎం జగన్ కు మద్దతుగా అంతా నిలవాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించారని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తానరావు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కురుక్షేత్ర సంగ్రామం నడుస్తూ ఉంది. రేపు 13వ తారీఖున ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పక్క పెద్దంతాడు, ఒక పక్క పేదవాడు చెరొక పక్క నిలబడి ఎన్నిక జరుగుతూ ఉంటే పెద్దందారుడికి ఒక పెద్ద మహాకూటమిలాగా ఏర్పడి పెద్దందారుడికి మద్దతు ఇస్తూ ఉంటే పేదవాడి పక్షాన, పక్క చిక్కిన వాడి పక్షాన, రైతుల పక్షాన జగనన్న ఉండి యుద్ధం చేస్తా ఉన్నారు. ఎందుకంటే జగనన్నను తట్టుకోవడం మామూలు విషయం కాదు అని చెప్పండి. వాళ్ళందరికీ అర్థమైపోయి 3 పార్టీలు కలిసి, ఎన్ని పార్టీలమ్మా? 3 పార్టీలు కలిసి, 3 కలిసి ఒకే ఒక పార్టీ మీద, ఒకే ఒక నాయకుడి మీద ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు. ఈరోజు జగనన్న ఒక మాట చెబుతూ ఉంటాడు పదే పదే, నేను కానీ మీ కుటుంబాలకు మంచి చేశాను అని చెప్పేసి మీకు అనిపిస్తే, నేను కానీ మీ కుటుంబాలలో వెలుగు తీసుకొచ్చానని చెప్పేసి మీకు అనిపిస్తే, నేను కానీ మీ కుటుంబాలకి గడపకి సంక్షేమం తీసుకొచ్చానని చెప్పేసి మీకు అనిపిస్తే నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని చెప్పేసి ఈరోజు జగనన్న అడుగుతా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అవునా అని చెప్పేసి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు మల్లి రాజశేఖర్ గారు చెప్పారు, ఈ గ్రామంలో ఇద్దరు ముగ్గురు చేతుల్లో పెద్దలు ఉండాలి అనుకుంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి. అదే అందరి చేతుల్లో పెద్దలు ఉండాలి అంటే ఒక దళిత వారిలో పెద్దలు ఉండాలి అంటే, ఒక బాధ్యత వర్గాల చేతిలో పెద్దలు ఉండాలి అంటే, ఒక సామాన్యుడి చేతిలో పెద్దలు ఉండాలి అంటే, ఒక పేదవాడి చేతిలో పెద్దలు ఉండాలి అంటే, ఒక కార్మికుడి చేతిలో పెద్దలు ఉండాలి అంటే ఈ ఫ్యాన్ గుర్తుగా ఓటేయండి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ జగనన్న ప్రభుత్వంలో ఈ గ్రామంలో పెద్దందారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? మాకు ప్రభుత్వం నుంచి మాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి ఎప్పుడైనా ఈ గ్రామంలో పెద్దందారుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టులో నిలబడి మాకు అవి కావాలి ఇంకా అడిగారా? ఎందుకంటే అడిగేటువంటి అవకాశం లేదు కాబట్టి. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా సంక్షేమం తీసుకోవాలి అంటే మీ గ్రామంలో నుండి సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తే మీ వెనకాలే వాలంటీర్ వచ్చి ఆ ప్రభుత్వ సంక్షేమాన్ని మంజూరు చేసేటువంటి పరిస్థితి వాస్తవం కాదా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎందుకంటే పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏమన్నా కావాలి అంటే ఆ ఇద్దరు ముగ్గురు పెద్దందారుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు అది ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది, నేను పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే, నేను తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే, మీ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చట్టాల నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ చేత మాకు ఫోన్ చేపించారు కదా అని అడుగుతా ఉన్నా. దానిలో వస్తే స్కూల్ చూశారు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు అభివృద్ధి అంటే ఏంటి అని. అభివృద్ధి జరగలేదని వాళ్ళందరినీ ఎవరే చెప్తా ఉన్నా. అదే స్కూల్లో ఓటు వేసి ఉంటారు. పోయినసారి 2019లో అక్కడికి వెళ్ళి ఓటు వేసినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది, 2024లో ఓటు వేసినప్పుడు ఆ స్కూల్ ఎలా ఉంది అభివృద్ధి అని చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారి బిడ్డలు మాత్రం అమెరికాలో చదువుకోవాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, సంపన్నులు అవ్వాలి, వాళ్ళ బిడ్డలు అమెరికాకు వెళ్ళాలి, వాళ్ళ కలిసి డబ్బులు పంపిస్తే మీ కుటుంబాలు చల్లగా ఉంటారు. కానీ వాళ్ళ పెద్ద బిడ్డలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి, గవర్నమెంట్ బడిలో సౌకర్యాలు కూడా చదవాలి, మన బిడ్డలు మాత్రం ఇక్కడే ఉండిపోవాలని ఆలోచన చేశాడు. ఆ ప్రభుత్వం అయితే ప్రతి పేద బిడ్డ బాగా చదువుకోవాలి, ప్రతి పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ప్రతి పేద బిడ్డ కూడా పై చదువులకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి ఈరోజు మన రూపురేఖలు మారుస్తున్న వ్యక్తి మన అన్న జగన్ కదా అని అడుగుతా ఉన్నానమ్మా. ఈ రోజు మనకి ఖర్చులు కావాలంటే తల్లులకి పిల్లలకి ఏమైనా కొనియాలంటే ఈ రోజు అమ్మఒడి స్థాయి జగన్ కదా, ఆ ప్రభుత్వం ఎవరిని ఆలోచన చేసిందని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, పాలు ఇచ్చే గేదెలు వదిలేసి దున్నపోతులు మాత్రం తెచ్చుకోవద్దు. ఆ దున్నపోల మీద వర్షం పడినా చల్లవ ఉండదు, ఎండ తగిలినా చల్లవ ఉండదు. ఎందుకంటే అన్ని చెప్తాను, ఇప్పుడు వచ్చి మీకు ఇస్తాను అవసరమైతే కిలో బంగారం ఇస్తాను, అందరికి పెంచి కానిస్తాను, ఏమైనా చెప్తాడు. ఎందుకంటే ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు మాత్రం చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డు రజక కాలనీలో వేంచేస్తున్న శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన నవమ వార్షికోత్సవ వేడుకలు నెల 12వ తేదీ ఆదివారం ఉదయం కన్నుల పండుగగా వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం వద్ద ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీ ఈశాన్య
ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమాలు గత 9 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ శుక్రవారం నుండి 12వ తేదీ ఆదివారం వరకు నిత్యం దేవస్థానంలో పూజలు జరగనున్నాయి. 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వేలాది మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ ఈశాన్య ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు మరి నవమ వార్షిక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా స్వామివారికి విశేషంగా నిర్వహించబడుతుంది. ఈ స్వామివారి ప్రతిష్టాపన చేసుకుని 9వ సంవత్సరంలో అడుగుపెట్టాడు రేపు 12వ తారీఖుతో. ఈరోజు సాయంత్రం నుండి స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా శుక్రవారం సాయంత్రం మరి స్వామివారికి భగవత్ ప్రార్థనం, వృక్షారాధనం, పుణ్యాహం, అజస్రదేవారాధనం, ఋత్విగ్రహణం, వాస్తు పూజ, వాస్తు పర్యగ్నీకరణం, విశేష ఆరాధనం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం. మరి 11వ తారీఖు ఉదయం శనివారం మరి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. విశ్వక్షారాధనం, పుణ్యావచనం, నవగ్రహారాధనం, అగ్ని ప్రతిష్టాపనం, అద్భుత శాంతి హవనం, శ్రీ సీతారామ స్వామి వత్సవమూత్ర స్నపనాథ మంజన కార్యక్రమం ఉంటుంది. ఉదయం పూట తీర్థప్రసాద వితరణం ఉంటుంది. అలాగే సాయంత్రం శనివారం సాయంత్రం సుదర్శన జ్యోతి చక్రార్చనం, శ్రీవారి ఊంజల సేవ, కార్యసాధ గణమాన్ సుదర్శన మహామంత్ర హవనం, నీరాజం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. స్వామివారికి మరి 12వ తారీఖు స్వామివారు మరి ప్రతిష్టాపన చేసిన రోజు కాబట్టి వార్షిక మహోత్సవం స్వామివారికి ఆదివారం ఉదయం విశ్వక్షయాదానం, పుణ్యావచనం, ప్రాతస్థానం, స్వామి అర్చనాత్మ అభిముఖాదనం, ఉపచార సమర్పణం, పంచామృత ఫల రస శాస్త్ర తారాయుత నవకలశ సమర్పణం, నూతన వస్త్ర సమర్పణం, విశేషారాధనం, వర్షభద్ర హోమం, పూర్ణాహుతి, శ్రీవారి విశేష దర్శన కార్యక్రమం ఉంటుంది. తదుపరి స్వామివారి నీరాజనం, మంత్రపుష్పం, ఆచార్య దక్షిణాది హవనం, మహా ఆశీర్వాదన కార్యక్రమం ఉంటుంది స్వామివారికి. మరి ఈ కార్యక్రమంలో మరి స్వామివారికి చిలకలూరుపాడు పట్టణంలోనే ఈశాన్య స్థానంలో ఉండి స్వామివారు విశేష మహిమలతో మరి స్వామివారి అనుగ్రహం పొందాలంటే భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి 12వ తేదీ స్వామివారికి మరి 12వ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాదం వితరణ కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం తీసుకొని ఆ యొక్క స్వామి కృపాకటాక్షణం పొందవలసిందిగా భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై ఈశాన్య ప్రసన్నాయ స్వామి, జై హనుమాన్. ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే 5 ఏళ్లుగా మోయలేని భారంగా మారిన ధరలు, పన్నుల మంట నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తోందని హామీ ఇచ్చారు మాజీ మంత్రి, కూటమి చిలకలూరుపేట అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి. ఒకవైపు జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచిన పన్నుల తగ్గింపు, మరోవైపు సూపర్ 6 పథకాల ద్వారా ఆర్థిక సహాయంతో పాటు రేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందన్నారు ఆమె. గురువారం చిలకలూరుపేట 21, 22 వార్డులో కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆయన సతీమణి వెంకట కుమారి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక మహిళలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకట కుమారి, గడిచిన 5 ఏళ్లుగా ప్రతి ఇంట్లో ప్రతి మహిళ పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్నారని, చాలీచాలని ఆదాయాలతో అర్థాకలతో ఉంటున్న వారు ఎందరో ఉన్నారన్నారు. పన్నులు తగ్గించడం ద్వారా వారందరిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో భారం తగ్గుతుందని, అది జరగాలంటే చిలకలూరుపేటతో పాటు రాష్ట్రం మొత్తం కూటమి గెలుపు జెండా రెపరెపలాడాలన్నారు వెంకట కుమారి. ప్రచారంలో భాగంగా 21వ వార్డు ప్రచారం చేస్తున్నాము. ఎంత ముందల కన్నా నాకు చాలా సంతోషం వేసింది. ఎంత కోఆపరేటివ్గా ఉన్నారు వీళ్ళంతా అని కూడా చూశారు. గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూద్దామన్న వాళ్ళ ఆశలు కూడా కళ్ళలైపోయినాయి. ఈరోజు మళ్ళీ పుల్లారావు గారు రావాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎలక్షన్లు కోరుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ అనుకున్న విధంగా వాళ్ళందరూ మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళ ఆశలు ఒమ్ము కాకుండా చిలకూరుపేటలో ఆర్యవయసులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేమందరం కూడా వాళ్ళని సొంత మనుషుల్లాగా చూసుకుంటాము. గతంలో ఒక్కసారి నమ్మి ఓటేశారు. వాళ్ళని ఎంత పరాభం చేయాలో అంత పరాభం చేశారు. వాళ్ళని ఎవరు వాళ్ళ వ్యాపారం చేసుకోవాలన్నా చిలకూరుపేటలో భయపడే స్థితిలో వచ్చినాయి. అలాంటివి ఇక 5 సంవత్సరాలు గడిచిపోయిన మీరందరూ స్వేచ్ఛగా బతకొచ్చు, స్వేచ్ఛగా మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు లేని రాజకీయాలు మేము 25 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో. ఏ రోజు రాజకీయాలు వెళ్ళినట్టుగా ఈ 5 సంవత్సరాలు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండవని అందరూ మా తోటి సోదరులాగా అందరినీ ప్రతి ఒక్కళ్ళని కూడా మంచిగా చూసుకుంటామని చూస్తున్నాను. ఈ సైకో పోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు అంటున్నారు సైకిల్ 15వ తారీఖున. అలాగందరూ కూడా ఇక ప్రశాంతంగా ఉండాలని నేను కూడా అనుకుంటున్నాము. ఈ ఒక్క ఎలక్షన్స్ తప్పనిసరిగా అందరూ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి చిలకూరుపేటలో మనం 25 సంవత్సరాలు చేసిన కృషికి ఇవాళ మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను అందరినీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
మరొకసారి వీళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఇంత ఆ తోబుట్టులాగా వీళ్ళు ఆదరించి నాకు పసుపు కుంకుమ పెట్టినందుకు షాపు వాళ్ళకి రామనీయ లక్ష్మణ్ షోరూమ్ షాపు వాళ్ళకి మిగతా అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు మీరందరూ ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, భవిష్యత్తులో కూడా ఆదరిస్తారని తప్పనిసరిగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పుల్లారావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి చిలకలూరిపేట రైల్వేలని ఏర్పాటు కోసం జరిగే ఎటువంటి ప్రయత్నానికైనా తన సంపూర్ణ మద్దతు అందిస్తామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హామీ ఇచ్చారు. చిలకలూరిపేట రైల్వే లైన్ సాధన సమితి సభ్యులు గురువారం ఆయన్ను కలిసినప్పుడు మరి రాజశేఖర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మరి మాట్లాడుతూ రైల్వే ఏర్పాటు కోసం షేక్ సుభాని కన్వీనర్ గా ఏర్పడి సాధన కోసం ఉద్యమించడం హర్షణీయమన్నారు. గతం నుండి రైల్వే లైన్ ఏర్పాటు కోసం అనేక ప్రయత్నాలు కొనసాగాయని, ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రయత్నం చేయడం, ఇందుకోసం రాజకీయ సామాజిక సంస్థల సమీకరణ జరగడం శుభ పరిణామంగా అభివర్ణించారు. చిలకలూరిపేట గతం నుండి పొగాకు ఆధారిత పరిశ్రమలకు, ప్రస్తుతం పత్తి ఆధారిత పరిశ్రమలు, గ్రానైట్ తదితర పరిశ్రమలకు కేంద్రంగా మారిందని, రైల్వే లైన్ ఏర్పాటుతో ఆయా పరిశ్రమలకు స్థానికంగానే ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు. తాను ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ తో చర్చించి ఎన్నికల అనంతరం రైల్వే లైన్ ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రైల్వే లైన్ సాధన కోసం ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తూ ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మల్లికార్జున్ నవీన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమ పథకాల అమలుతో పాటు పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని వైఎస్ఆర్సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కావటి మాట్లాడుతూ రాష్ట్రంలోని పెద్ద తరహా పరిశ్రమలతో పాటు మధ్య తరహా చిన్న సూక్ష్మ పరిశ్రమల నిర్వాహకులకు సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తున్నారని వివరించారు. ముందుగా నూలు మిల్లుల యజమానుల నుండి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని స్థాయిల వారీగా పరిష్కార మార్గాల్ని ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతునివ్వాలని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఏపీ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ఇతోధికంగా ప్రోత్సహిస్తుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల రాయితీ కల్పిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సత్వర అనుమతులు మంజూరుకు సింగిల్ విండో విధానంతో ప్రవేశపెట్టారన్నారు. అలాగే సంపూర్ణ హక్కులతో స్థలాలు కేటాయించేందుకు గతేడాది ప్రభుత్వం తీసుకున్న సేల్ డీడ్ అగ్రిమెంట్ విధాన నిర్ణయం పారిశ్రామిక రంగంలోకి వచ్చే వారికి ప్రోత్సాహకరంగాను ప్రయోజనకరంగాను మారిందన్నారు. పారిశ్రామిక రంగ అభ్యున్నతికి నూలు మిల్లు యజమానులందరూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ కోటిరావు, అసోసియేషన్ మాజీ చైర్మన్ లంక రఘురామిరెడ్డి, సభ్యులు ఎస్ సుబ్బారెడ్డి, ఎల్ వెంకటరెడ్డి, ఐ ఓనారెడ్డి, టి రాజశేఖర్ రెడ్డి, ఎల్ ఆదినారాయణ రెడ్డి, సామిరెడ్డి కోటేశ్వరరావు, దండా బ్రహ్మానందం, పి రాఘవరెడ్డి, ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ వేణు సభ్యులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎం రాధాకృష్ణ, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అలెగ్జాండర్ చిలకలూరిపేట మండలంలోని వేలూరు, బొప్పొడి, ఎడ్లపాడు మండలాల్లోని కారుచోళ్ల, వంకాయలపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హస్తం గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ప్రజల్ని కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు అందిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రసన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో వచ్చినటువంటి ఎన్నికల్లో ఈనాడు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ అంటే వాళ్ళు ముద్దుగా పెట్టుకున్నటువంటి పేరు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అది వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి నేషనల్ డెకాయిట్స్ అలయన్స్ గా మారిపోయి ఈ దేశాన్ని దోచుకు తింటున్నారు అనేటువంటి వాస్తవం మనం ఒకసారి గమనించాలి. మాకు ఆ ఇబ్బందులు ఉన్నాయి, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 70% మంది అన్నదాతలంతా మొరపెట్టుకుంటూ ఉంటే 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేనటువంటి నరేంద్ర మోడీ గారు అంబానీ, అదానేటువంటి ఇద్దరు దుర్మార్గుల కోసం, బందిపోటు దొంగల కంటే భయంకరమైనటువంటి బడా పారిశ్రామికవేత్తల కోసం 4,50,000 కోట్ల రూపాయలు మన పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి ధనాన్ని రుణమాఫీగా ఇచ్చినటువంటి దుర్మార్గపు చరిత్ర కలిగినటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ దేశం నుంచి పంపించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడించాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటువంటి వాస్తవం గమనించమని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్రంలో తమ ప్రభుత్వం రాగానే రజకుల దోబీ ఘట నిర్మాణానికి ప్రోత్సాహం, వారికి విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు అందించి తీరుతామన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు. వారి కోరిక మేరకు రజకులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. చిలకలూరిపేట రజక కమ్యూనిటీ హాల్లో రజకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, తండ్రి విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పత్తిపాటి పుల్లారావు రజకుల్లో ఐక్యత అవసరమన్నారు. అభివృద్ధి వస్తువులతో పాటు సామాజికంగా రజకులను ముందడుగులో ఉంచడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి తన హయాంలో 4,500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని, మంత్రి రజని ఈ 5 ఏళ్లలో ₹1 కూడా తెచ్చారని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో చిన్న పొరపాటు వల్ల ఇక్కడ పాగా వేసిన ఆమె చివరకు ప్రజల్ని మోసం చేసి పారిపోయారన్నారు. ఆమె వల్ల 5 ఏళ్లలో ఒక్కరైనా లబ్ధి పొందారని ప్రశ్నించారు. అభిమానంతో ఎంతో మంది ఓట్లేసినా కనీసం పలకరింపు కూడా లేదన్నారు. తాను ఒక్కరిని నష్టపోయినా, పార్టీ నష్టపోయినా సామాజికంగా మీరు బాగుపడినా తనకు సంతోషమేనని, కానీ అది జరగలేదన్నారు. అందుకని ప్రతి ఒక్కరి ఆలోచన కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలన్నారు. రజక జన సామాజిక వర్గం తన మనసులో ఉంటుందన్న పత్తిపాటి ఈసారి కూటమి ప్రభుత్వం రాగానే వారి పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి చిన్నవాడు పోయినా కూడా పలకరించి ఇంట్లో కూర్చోబెట్టుకొని మీ సమస్యల్ని తెలుసుకొని అన్ని వివరాలు అడిగి పనిచేసి పెట్టి మంచి మనసు ఉన్న వ్యక్తి. ఒక కరప్షన్ లేదు, ఒక ఏదైనా కావాలంటే పైనుంచి సెంటర్ నుంచి పోరాడి కొట్లాడి తీసుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు. ఇంకొకటి, ఈ మంచి గురించి చెప్పుకోవాలి, చెడు గురించి కూడా చెప్పాలి. ఎక్కడో నెల్లూరులో ఉంటాడు, బెట్టింగ్ ఆడతాడు, క్రికెట్ బెట్టింగ్ దేవరాలకి ఓటేసి గెలిపించి సెంట్రల్ పంపించి మనం కేంద్ర మినిస్టర్ గా చూసుకోవాలని మన రజకులందరి ఆకాంక్షగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు పోయినసారి ఈ బిల్డింగ్ ఎంపీ నిధులతోనే ఈ కట్టించడం జరిగింది. అది పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో ఈ ఎంపీ నిధులతో కట్టేయడం జరిగింది. ఈసారి కూడా మాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ గారు గెలిచిన తర్వాత ఎంపీ నిధులతో ఉండేయండి, ఆ నిధులతోటి పైన ఒక స్లాబ్ లాగా వేస్తే మేము కళ్యాణ మండపాలకు ఉపయోగించుకుంటానికి మా అందరి కోరిక. ఆ మాట మీ నోటి కూడా వినాలని మా వాళ్ళందరూ ఆశతో ఉన్నారు. ఒక మాట మీ నా మనుషులు అనేది నేను ఇప్పుడు కూడా నమ్ముతాను. నాకేం అనుమానం లేదు. జరిగింది చెప్పుకోవాలి, మీకు కూడా బాధపోతుంది చెప్తే. ఎందుకంటే కొంతమంది తెలుసో తెలియకో కొంత అభిమానంతో మా అవకాశం వచ్చిందనో నమ్మేశారు. నమ్మేసినందుకు మానవత్వం ఉంటే ఎవరైనా రుణం తీర్చుకోవాలి, ఎవరైనా రుణం తీర్చుకోవాలి. ఆ భావన, ఆ ఆలోచన, ఆ గెలిపించిన ఏ విధంగా గెలిచాను, గెలిచిన వారి రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, గెలిచిన వారిని ఏ విధంగా సంతృప్తి పరచాలి అనే ఆలోచన కూడా చేయాలి. అదే నా బాధ. నా బాధ కూడా అదే. 6 నెలల ముందు వెళ్ళిపోతే ఎవడు చూడాలి ఈ టౌన్లో, ఈ గ్రామాల్లో మంచినీళ్ళు ఎవడు ఇవ్వాలి, కరెంట్ ఎవడు ఇవ్వాలి, కాలువలు ఎవరు తీయాలి, దోమల మందు ఎవరు కొట్టాలి,
చౌక బియ్యం అమ్ముకుంటుంటే పేదవాడికి బియ్యం ఎలా వస్తాయి? ఇసుక లేకపోతే ఏం చేయాలి పేదవాడు? చిన్న గోడ పెట్టుకోవాలంటే ఆపేసుకుంటున్నాడు. గోడ పెడతానికి కూడా ఇసుక లేదు ఇవాళ. చిన్న గోడ పెట్టుకోవాలంటే ఇసుక లేదు. తల్లిదండ్రులు ఏర్పడితే మధ్య గోడ పెట్టాలంటే ఇసుక లేదు. ఇవన్నీ ఎంత బాధాకరం అంటే ఈ 5 ఏళ్లలో ఇక్కడ వారే కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం పేదవాడి కడుపు పోతుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం పేదవాడికి. నంబర్లు ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతుంది. 2 బ్యాలెట్లు 2 ఎక్కడ సైకిల్ ఉందో వెతికి గుద్దండి. సైకిల్ తప్ప ఇంకా 2 నంబరు కన్ఫ్యూజన్ వద్దు. పేర్లు కూడా మీకు కన్ఫ్యూజన్ వద్దు. సైకిల్ ఎక్కడ సైకిల్ ఉంటే అక్కడే మనకు బటన్ నొక్కాలి. మాజీ మంత్రి వర్యులు పుల్లారావు గారి సంస్థలన్నింటిలో కూడా ఒక రజకుడికి ఆయన తర్వాత సంతకం పెట్టే చెక్ పవర్ ఒక రజకుడికి ఇచ్చాడు. మీరు ఒక్కసారి గుర్తు పెట్టండి. మనకి ఆయన దగ్గర రజకులు అంటే ఎంత గౌరవం ఉందో ఒక్కసారి మీ అందరి కళాతోతో వినిపించాలని కోరుకుంటా ఉన్నాను. ఒక రజకుడికి ఆయన సంస్థలన్నింటిలో కూడా ఆయన తర్వాత సంతకం పెట్టే శక్తి ఒక రజకుడికి ఇచ్చాడు. ఆయన కంపెనీ పరాలన్నింటిలో కూడా ఆ నమ్మకం మన మీద ఉంది. మనందరూ కూడా పత్తిపాటి పుల్లారావు గారిని ఆశీర్వదించాలని మరీ కోరుకుంటా ఉన్నాను. మే 13వ తేదీన జనరల్ ఎలక్షన్ సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా కొన్ని జిల్లాలను సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ స్టేషన్స్ లో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వెనుకొండ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ లోపల బయట వెబ్ కాస్టింగ్ కెమెరాలు సౌకర్యం కల్పించామన్నారు. లోపల ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కెమెరాల్లో రికార్డ్ అవుతుందన్నారు. మే 13వ తారీఖున జనరల్ ఎలక్షన్ 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది. ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా కొన్ని జిల్లాలని సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ని 100% వెబ్ కాస్టింగ్తో కవర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ లోపల బయట కూడా వెబ్ కాస్టింగ్ సౌకర్యం కలిగించారు. ఇది లోపల ఏ రకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా అట్లనే ఇంకొక కెమెరా బయటికి ఫేస్ చేసి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి అదనంగా ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేలాగా పోలీస్ వారి తరఫు నుంచి ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకమైనవి వాటిలో 800 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ సీసీ కెమెరాలని లైవ్ మానిటరింగ్ మా కంట్రోల్ రూమ్లో చేస్తాము. ఏ రకమైన చిన్న అవాంఛనీయమైన సంఘటన జరిగినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ ఆర్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని సత్వరం అక్కడికి తరలించి ఆ ఇష్యూని అవాయిడ్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వెబ్ కాస్టింగ్కి అదనంగా ఉండి ఏ రకమైన సంఘటనలు జరగకుండా నివారించేందుకు తోడ్పడతాయని ఆశిస్తున్నాం. గుంటూరు జిల్లా పెద్దపల్లికల్లూరుకు చెందిన కారసాని శ్రీనివాసరావు కుమారుడు వెంకట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిలకలూరుపేట నుండి ద్విచక్ర వాహనంపై గుంటూరు వస్తుండగా బోయపాలెం సమీపంలో డివైడర్ ను ఢీకొట్టి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వెంకట్ ను గుంటూరు ఉదయ హాస్పిటల్ కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో శోకసంద్రంలో కారసాని కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎన్నో రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్న చిలకలూరుపేట ప్రజానికానికి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు శుభవార్త తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ చిలకలూరుపేటకు విచ్చేస్తున్నట్లు కావటి పేర్కొన్నారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారని వెల్లడించారు. ఎన్నో రోజులుగా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూసిన నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కావటి కోరారు. నమస్కారం అండి, నేను మీ కావటి శివనాగ మనోహర్ నాయుడు. రేపు అనగా శనివారం ఉదయం 10 గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సందర్భంగా ఇచ్చేయించిన కావున నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ కావటి శివనాగ మనోహర్ నాయుడు, చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి.
చిలకలూరిపేట నియోజకవర్గాన్ని దొంగల ముఠ నుండి చెరవిడిపించడంతో పాటు స్థానిక యువత భవితకు హామీ పత్తిపాటి పుల్లారావు గెలుపుతోనే అన్నారు. ఆయన తనయుడు శరత్ పిల్లల చదువు విలువ, ఉద్యోగోపాధి అవకాశాల విలువ తెలిసిన మంచి మనిషిని గెలిపించుకుంటే తిరిగి చేసుకునే అవసరం రానివ్వనని పూచి తనది కూడా అన్నారు. గురువారం చిలకలూరిపేట పసుమరులో పత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆయన కుమారుడు శరత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలందరితో మమేకమవుతూ సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శరత్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా పత్తిపాటి చేపట్టిన కార్యక్రమాలు అవసరంలో ఉన్న వారికి చేసిన సహాయ సహకారాలే ఆయన మనస్తత్వానికి నిదర్శనమన్నారు. ఎదురుపడిన వారిని ముందు చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే వ్యక్తిత్వమే ఆయన్ని ఎప్పుడో చిలకలూరిపేటలో అందరివాడిగా చేశాయన్నారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి పత్తిపాటిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు శరత్. చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరా అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో అరెరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరో తమ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణులకు 25,000 గౌరవ వేతనం అందిస్తామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు రాయితీ రుణాలతో పాటు వారి పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కారానికి కూడా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పత్తిపాటి పుల్లారావు, లావు రత్తయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పత్తిపాటి సమాజంలో నాయ బ్రాహ్మణుల పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు. ప్రతి కార్యక్రమంలో వారు ఉండాల్సిందేనన్నారు. అందుకే వారికి తెలుగుదేశం హయాంలో కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ ఇచ్చామని ఇప్పుడు పై ఫ్లోర్ వేయాలంటున్నారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే నిధులతో అది కూడా పూర్తిస్తామన్నారు. అలాగే నాయ బ్రాహ్మణ సేవ సంఘం కాలనీ కావాలని కోరుతున్నారని అది కూడా తప్పక ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. పత్తిపాటి కూటమి ప్రభుత్వం రాగానే టిట్కోలో లేని వారికి 2 సెంట్ల స్థలం కేటాయించి ఒక కాలనీ ఏర్పాటు చేస్తామన్నారు. నాయ బ్రాహ్మణులకు ఏ అవసరం వచ్చినా, చిన్న కష్టం వచ్చినా నేరుగా రావాలని సూచించారు. ఇకపై ఆరోగ్యశ్రీతో పని లేదని 25 లక్షలతో ఆరోగ్య బీమా తీసుకురాబోతున్నామని తెలిపారు. చిలకలూరిపేటలో గెలుపు ఖాయమైందని, మెజారిటీ పెంచాలని దానిపైనే దృష్టి పెట్టామన్నారు. మెజారిటీ వస్తే ఎక్కువ నిధులు తెచ్చేదానికి అవకాశం ఉంటుందన్నారు. 5 ఏళ్లు కష్టపడి ప్రజల రుణం తీర్చుకుంటారని, ఈ దోపిడి దొంగల మాదిరిగా పారిపోమని అన్నారు. వాళ్ళ మాదిరిగా పీఏను కావాల్సిన అవసరం లేదని, నేరుగా తనను కలవవచ్చని సూచించారు. తన ఫోన్ కూడా తానే ఎత్తుతానని తెలిపారు. వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఒకరు గుంటూరు నుండి, మరొకరు నెల్లూరు నుండి వచ్చారని, రేపు ఇక్కడి ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్లి అడగలగలరని ప్రశ్నించారు. అనంతరం మాట్లాడిన లావు రత్తయ్య, తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సంక్షేమ పథకాల గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతాయని తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాలన్నారు. ఏమాత్రం తగ్గిన పత్తిపాటి పుల్లారావును శ్రీకృష్ణ దేవరాయలను నిలదీసి అడగవచ్చని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున వస్తాయన్నారు. ఇంతకు ముందు లేని పథకాలను కూడా ప్రవేశపెడుతున్నారని, అవన్నీ తప్పకుండా అమలవుతాయన్నారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గాల కుటుంబ
బీసీ సబ్ ప్లాన్ ద్వారా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ కూడా మరో వివిధ వృత్తుల్లో ఆధారపడే వారిని అందరూ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చింది. మరి అదేవిధంగా ఏదైనప్పుడు కూడా మనమందరం ఒకటే భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా మన యొక్క సామాజిక వర్గాన్ని సమాజంలో తగినటువంటి గుర్తింపు రావాలి, ప్రాధాన్యత రావాలంటే మనమందరం కూడా వర్గాలకి పార్టీలకి అతీతంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు వారు సడన్ గా అలా మరణించడం అంటే నేను చాలా బాధపడ్డాను. వాస్తవం చెప్పాలని నాకు బాగా దగ్గరగా ఉండేవాడు. మీకోసం ఏ విధంగా కష్టపడేవాడో రాష్ట్రంలో పార్టీ కోసం కూడా అదే విధంగా కష్టపడ్డాడు. వాస్తవం చెప్పాలంటే అంత కమిట్మెంట్, అంత డెడికేషన్గా పనిచేశాడు ఉన్నంత కాలం. అటువంటి ఒక మంచి నాయకుడు కోల్పోవటం చాలా బాధాకరం. వారిని మనం అందరం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా నాగేశ్వరరావు గారి యొక్క కష్టాన్ని పార్టీ ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోదు. అదేవిధంగా ఈరోజు మీ పాత్ర సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిది. నాయి బ్రాహ్మణులు చేసేటువంటి పాత్ర ప్రతి కార్యక్రమంలో మీ రోజు ఉంటుంది. అది శుభకార్యమైనా ఉంటుంది, మరి చనిపోయినప్పుడు మీ రోజు ఎక్కువ ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో కూడా మీ రోజే కదా ఎక్కువ వెంకటేశ్వరు. ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా మీ పాత్ర లేని కార్యక్రమం ఉండదు. అది మీ యొక్క గొప్పతనం అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. రాగానే ఇస్తాం. రెండవది, ఇంటి చిరుకోలు లేని వాళ్ళకి ఇంటి స్థలం 2 సెంట్లు ఇచ్చి మీకు ఒక కాలనీ, ఎంతమంది మీరు వస్తారు అందరినీ లిస్ట్ అవుట్ చేసి జూన్ 4 తర్వాత మీరు ఇవ్వండి. మనం గెలవటం ఖాయం, మన ప్రభుత్వం రావటం డిసైడ్ అయిపోయింది. మెజారిటీ ఎంత అనేటువంటిది ఇప్పుడు కీలకం. మనకి మంచి మెజారిటీ వస్తే ఎక్కువ ఫండ్స్ తెచ్చేదానికి, మీలాంటి సమస్యలు ఉన్నాయి 2 సెంట్లుగా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేదానికి మన బలం పెరుగుతుంది. మన బలం పాతికేదైతే మన గొప్ప లేదమ్మా. ఆ విధంగా గుర్తు చేయబోతున్నారు. అవునా కదా? అవునా కదా? కొత్త వాళ్ళు వస్తే చిలకలూరుపేటలో చల్లరు అనే తీర్పు ఇవ్వబోతున్నారు. చిలకలూరుపేటకి నేను రిలాక్సేషన్ తీసుకోను, నేను కష్టం తీసుకోవాలి. ఎప్పుడు నాకు పని అవసరం, పని చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు లాగానే పద్దాకు నాకు పని కావాలి. నువ్వు రిలాక్స్ తీసుకోమని నేరుగా రండి. ఏ చిన్న కష్టం వచ్చినా రండి. 25 లక్షల ఆరోగ్య బీమా పెడుతున్నాను. ఇంకా ఆరోగ్యశ్రీతో పని లేదు. ఇన్సూరెన్స్ చేస్తున్నాను. ఆరోగ్య బీమా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ మద్యం దాకా కిడ్నీ లివర్లు పోతా ఉన్నాయి చాలా మందికి. ఏదో కూడా ఉంటారు, ఏ కులంలోనే ఉన్నారు, ఎంతో కొంత అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు. జూలై 1వ తేదీన ఇంటింటికి 7,000 పెన్షన్ అందాలంటే కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు కుమార్తె డాక్టర్ స్వాతి. 4,000 పెన్షన్ ఇస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ మొత్తాన్ని ఏప్రిల్ నుండి బకాయిల్లో సహా చెల్లిస్తారన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు ఈ పెరిగిన పెన్షన్ ప్రయోజనాలన్నీ అందుకోవాలంటే ప్రజలంతా రేపు మే 13న పోలింగ్ రోజు 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆమె శుక్రవారం తన తండ్రి పత్తిపాటి పుల్లారావు నర్సరాపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మద్దతుగా డాక్టర్ స్వాతి విస్తృత ప్రచారం నిర్వహించారు. చిలకలూరిపేట 38వ వార్డులో స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు అభివాదాలు చేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పత్తిపాటిని నర్సరావుపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని ఆమె కోరారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్న సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు స్వాతి. స్థానికులతో ఆమె మాట్లాడుతూ ఏడాదిలోగా స్థానికంగా మౌలిక వ్యవస్థల పరంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆమె ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి ఆమెకు ఘనంగా స్వాగతం లభించింది. బుల్లెట్ ఎక్కి కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు.
న్యూ షావలిన్ కుంగ్ఫు ఆధ్వర్యంలో ఔత్సాహిక బాల బాలికలకు ఈ వేసవిలో ఉచితంగా కరాటే కుంగ్ఫు నేర్పుతున్నట్లు నిర్వాహకులు బత్తుల విక్రమ్ తెలిపారు. సిఆర్ క్లబ్ ఆవరణంలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు శిక్షణ ఉంటుందన్నారు. ముఖ్యంగా బాలికలను తమ ఆత్మరక్షణ చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని విక్రమ్ కోరారు. నియోజకవర్గ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలగ బలిజ ఒంటరి కాపు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యాలయం స్థానిక మున్సిపల్ కార్యక్రమం ఎదురు కాపు భవనంలో ప్రారంభమైంది. కాపు జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాస్ పూజ కార్యక్రమం నిర్వహించి కార్యాలయం ప్రారంభించారు. అనంతరం అమ్మ శ్రీనివాస్ అధ్యక్షన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాయకులు మల్లెల శివ, నాగేశ్వరరావు, కాపు జేఏసీ లీగల్ సెల్ నాయకులు బైర హనుమంతరావు, నియోజకవర్గ కాపు అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ, అల్లూరి రమణయ్య, ఏనుగుల వెంకటేశ్వర్లు, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి వచ్చే పెద్దలకు చిన్నలకు నా వర్గపరకు నమస్కారాలు. నా ఇంటికిచ్చారు పరిమాణకొని అరవ శ్రీనివాసరావు గారు వచ్చారు. అది ఆయనకి కూడా నా ధన్యవాదాలు. కాపుల కోసం నేను ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఉపయోగించిన నుంచి అద్దరే చూపించిన ప్రమాదమైన నేను ఎన్నోసార్లు ఆదుకున్న రోజులు చాలామందిని నన్ను ఉపయోగపెట్టున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.